తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోస్ రద్దు చేస్తున్నామని, ఎక్స్ట్రా షోస్ పెట్టమని, సినిమా టికెట్ ధరలు పెంచమని రాష్ట్ర ఆర్ఎండ్బీ సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని, అదే సమయంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతురాలి కుమారుణ్ణి బతికించాలని వైద్యుల్ని కోరామని, అంతేకాకుండా వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఒక మహిళ మృతికి కారణమైన హీరో అల్లు అర్జున్ ని పోలీసులు పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్పై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కి ఏమో అయినట్టు ఆయన ఇంటికి సెలబ్రిటీస్ క్యూ కట్టారని, అదే మృతురాలి ఇంటికి కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని ఎవ్వరూ పరామర్శించలేదన్నారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా కేటీఆర్, అగ్గిపెట్టె లంబు హరీష్ రావు ఇద్దరు అల్లు అర్జున్ కి వత్తాసు పలుకుతున్నారన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై మాట్లాడితే సీఎం ప్రకటనపై అల్లు అర్జున్ స్క్రిప్ట్ రాసుకుని వచ్చి తప్పులు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడిన అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సినిమా రంగానికి తమ ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉంటుంది అన్నారు. ఇందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్ పేద ఆర్టిస్టులకు ప్లాట్లు అందజేస్తున్నామని మంత్రి అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా అధికారిక మదంతో అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రపంచమంతా కొనియాడే గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, అలాంటి మహనీయున్ని పట్టుకుని కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అంబేద్కర్ మాట్లాడిన మాటల్ని హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ను అవమానించేలా చేసిన బీజేపీకి దేశంలో భవిష్యత్తు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, బీసీ కులగణన చేపట్టాలని, కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు బీసీ కులగణనలో పాల్గొనలేదన్నారు. తమాషా ప్రకారం నిధులు, పదవులు కావాలని 99% బీసీ కులగణన చేపట్టామన్నారు. శాసనసభలో విప్పు గారు, సోదరుడు ఐలయ్య గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, తెలంగాణలోనే దళితులకే కాదు అందరికీ 30 సంవత్సరాల వయసులోనే మంత్రిగా తెలంగాణ వ్యాప్తం తెలుగు రాష్ట్రాలు సుపరిచితులైన ఒక మంచి పేరున్న నాయకుడు మున్సిపల్ నరసింహులు గారికి, మా మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గారు, మా నాయకులందరూ ఉన్నారు. ముఖ్యంగా మా భువనగిరి ఎంపీ ఎప్పుడు చూసినా నేనే అనుకున్న 5 ఏళ్ళు పోయినసారి యాక్టివ్గా ఉండేది. నాకంటే యాక్టివ్గా పార్లమెంట్లో బయట లోపల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారికి అండగా ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న మన భువనగిరి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు. భువనగిరి అంటేనే పోరాటాలకు మారుపేరు. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు కానీ, మధ్యలో బోరునర్సై ఉన్నా కానీ 5 ఏళ్ళలో ఒకటేసారి వచ్చింది ఓటాడటానికి, మళ్ళీ ఓట్లాడటానికి వచ్చింది, ఓడిపోయింది, మన అటే పోయింది. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా సోదరుడు, నిజంగా ఇది బాగా పార్లమెంట్ చరిత్రలో 75 ఏళ్ళ రాజ్యాంగం రచించిన వేళ ఒక హోంశాఖ మంత్రి అంటే ప్రధానమంత్రి తర్వాత బాధ్యత పైన పోస్టు. అలాంటి వ్యక్తి అధికార మదంతో, డబ్బు మదంతో ఈరోజు అంబేద్కర్ గురించి సభ్యులు పార్లమెంట్ లోపల అంబేద్కర్ అంబేద్కర్ అని రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి ఆ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రక్షించి ఈరోజు ఇంతమంది ఇక్కడ చదువుకున్నామన్నా, ఇంతమంది పేదవాళ్ళ ఇళ్లలో ఉంటున్నా, ఇంతమందికి ఇన్ని రకాలుగా ఆ రోజులలో ఆలోచించి ప్రపంచం మొత్తం కూడా కొనియాడే నాయకుడే కాదు, పేద ప్రజలకే కాదు, ఒక దళితులకే కాదు, అన్ని వర్గాలు మంచిగా ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని రాసిన ఆయన పేరు ఉచ్చరిస్తే क्या बात करते बार बार अंबेडकर 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 बोलते भगवान का नाम बोलो. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మంచి పని చేసిన వాడు ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్నారు. ఎవరికైనా ఒక సహాయం చేసినందుకో, మీరు పక్కింటి వాళ్ళకో, ఒక పేదవానికో సహాయం చేస్తే అయ్యా ఫలానా ఐలయ్య గారు, పైన భరత్ గారు, ఫలానా పెద్ద మనిషి దేవుళ్ళలాగా వచ్చి నాకు సహాయం చేసి ఉంటారు. ఈరోజు అంబేద్కర్ కూడా అదే పరిస్థితి. ఆయన ఆ రోజు రాజ్యాంగం రచించకపోతే ఆ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించి ఈ విధంగా చేయకపోతే ఇలా భారతదేశం ఈ విధంగా ఉండేదా? అలాంటి వ్యక్తి మీద కామెంట్ చేద్దామని మా కిరణ్ కుమార్ రెడ్డి, మా పార్లమెంట్ సభ్యులు ఈరోజు
పార్టీ ఆదేశం మేరకు ప్రతి గ్రామాన ఈరోజు ప్రతి పార్లమెంట్ హెడ్ కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారికి మా పార్లమెంట్ సభ్యులని అందరం కూడా ఆమోదిస్తున్నాం. మేమందరం కూడా ఇది అమిత్ షా వెంటనే భారత దళిత జాతికే కాదు, అంబేద్కర్ వాసులకే కాదు, అందరికి కూడా క్షమాపణ చెప్పాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇటీవలనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు ఏబిసిడి వర్గీకరణ మీద అసెంబ్లీలో వెంటనే ప్రకటన చేయడం జరిగింది. వెంటనే దానికి సంబంధించిన విధి విధాలు రూపొందించి ఒక సబ్ కమిటీ వేసి దాన్ని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేస్తామని చేసే కార్యక్రమంలో భాగంగా నా వంతు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పెద్దలు నరసింహులు గారు, అలాగే మా ఐలయ్య గారు, మా ఎంపీ గారు అందరం చొరవ తీసుకొని న్యాయమైన కోరికది, కొత్తగా వచ్చిందే లేదు, గతంలో కొన్ని రోజులు ఇంప్లిమెంట్ చేసిందే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఇలా బీసీ కులగణన కూడా చేపట్టాం. మేమందరం చేసుకున్నాం. బీసీ కులగణన అందరం పార్టిసిపేట్ చేసాం. ఒక దొరలు మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేయలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎల్లారావు, పుల్లారావు వీళ్ళు మాత్రం చేసుకోలే. ఎందుకంటే వాళ్ళకు 55-60% ఉన్న బీసీల గురించి ఎప్పుడు కూడా పట్టింపు లేదు. వాళ్ళ కులగణనలో పార్టిసిపేట్ చేయాలంటే ఇవి ప్రభుత్వ కార్యక్రమం, అది మా సొంతానికో మా ముఖ్యమంత్రి గారికో కాదు. దామాషా ప్రకారం నిధులు కానీ పదవులు కానీ రావాలని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని 99% చేసుకున్నాం. మేమందరం చేసుకున్నాం. ఆ విధంగా బీసీ కులాలను చేపట్టి వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు కూడా సముచితమైన స్థానం కనిపించే విధంగా బడ్జెట్లో కూడా నిధులు ఎక్కువ విధంగా మొత్తం కూడా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు హోంశాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని. గతంలో కూడా మన దగ్గర 10 ఏళ్ళు దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిన నాయకుడు మొదటిసారి దళితులలో ఉన్న మానవ సమాజం మంత్రి పదవి లేదు, రెండవసారి మాదిగ సమాజం మంత్రి పదవి లేదు, మహిళలకు స్థానం లేదు. ఇది కాదు అంబేద్కర్ కోరుకున్నది. ఆయన రాష్ట్ర రాజ్యాంగం తప్ప తెలుస్తుంది. ఇలా బీజేపీ వాళ్ళు కూడా నియంత్రణగా ఉండి ప్రభుత్వానికి పూలదొచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని పోయినసారి మహారాష్ట్రలో చూసినాం, బెంగళూరులో, కర్ణాటకలో చూసినాం. ఆ పోకడపోతున్న వీళ్ళ సరైన సమయంలో 11 ఏళ్ళు అయింది. ప్రతి పేదవారింట్లో నెల రోజుల 15 లక్షల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. 15 మంది కూడా వేయలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికి 2 కోట్లు కాదు కదా, 2000 మంది కూడా ఇవ్వలే. కానీ హిందూ మొత్తం కులం పేరు మీద ఇవాళ అధికారంతో అంబేద్కర్ని కూడా అవమానించే స్థాయికి వచ్చిందంటే తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారు ప్రధానమంత్రి కావడం, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కోసం కృషి చేసిన మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి మనం 290 కోట్ల జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బస్వాపూర్ పూర్తి చేయడం కానీ, R&R కానీ, కాలువలు కానీ, ముఖ్యంగా గంధమల్ల పూర్తి చేస్తే ఈరోజు నీళ్ళ ఈ కాన్సెన్స్తో పాటు కింది వరకు నీళ్ళు పోతాయి. మన ఐలయ్య గారు రాత్రి మొదలు ఎండబడి ఎక్కడికక్కడ కాలువలు తీపించుకొని కనీసం చెరువులు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఈ సీజన్ నీళ్ళు ఇవ్వచ్చని చెప్పి వారు పడ్డ కష్టం చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పిన మనం నల్గొండకు వచ్చినాం, మీరు వెంటనే గంధమాలకు ఎక్కువ భూసేకరణ అవసరం లేదు, ఆ గ్రామం కొంచెం తీసుకుంటే 1.5 TMs పెడితే దాదాపు 1,00,000 ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్ చెరువులు నింపినా గ్రౌండ్ వాటర్ పెరిగితే 50 ఫీట్లు బోరేసుకుంటే నీళ్ళు పడతాయి. వర్షాకాలం అయితే చెరువు నింపుతా ఉంటే కాలువ అన్ని చెరువులు నింపుకుంటే కింద దాన్ని కూడా ఫిబ్రవరిలోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి దాన్ని శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టిస్తామని మీద బస్వాపూర్ కానీ మిషన్ భగీరథ మననే 210 కోట్లతో మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఆ పనులు కూడా 3 నెలల్లో పూర్తి చేయాలి. ఎందుకంటే తుర్కపల్లి, బొమ్మల రామారం ఇన్ని గ్రామాలకు మంచినీళ్ళు వస్తలేవు. అప్పుడు కనెక్షన్ మర్చిపోయి నాలేరు ప్రాంతానికి
ఇప్పుడు గుట్టపైకి కూడా ఈ నీళ్ళే, గోదావరి నీళ్ళే ఇక్కడ ఫిల్టర్ పెట్టి పైకి తీసుకుపోతున్నాం. 210 కోట్లు సంవత్సరం గవర్నమెంట్ ఎందుకు వచ్చి 10 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే కానీ పోయిన ప్రభుత్వం కానీ పోయిన మినిస్టర్ ఏం చేసినారు? ఎప్పుడైనా ఆలయం గురించి ఆలోచించిందా? ఇలా ఆలయం గారు వెంటబడి ఇన్ని నిధులు మాతోని మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి శాంక్షన్ చేయించుకుంటున్నాం. ఇవన్నీ ఇంకా కూడా మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని మరొకసారి మా ఎంపీ గారు ప్రవేశపెట్టిన ఈరోజు అమిత్ షా చేసిన దాని అధికార మదంతో చేపట్టిన అంబేద్కర్ నుంచి చేసిన వ్యాఖ్యల్ని ఆయన పేరే ఉచ్చరించాలంటే ధైర్యం చేసిందంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. తప్పకుండా ప్రజలు కూడా ఇది గ్రామానికి తెలియజేయాలని కోరుకుంటూ పేషెంట్స్ కూడా చెప్పిన అక్కడ ఉన్న డాక్టర్స్ హాస్పిటల్ ఓనాడు హాస్పిటల్ ఎంత కాస్ట్లీ పెట్టి అని చెప్పి ఆ అబ్బాయిని బ్రెయిన్ ఈరోజు డెడ్ అయింది. బతికించే ప్రయత్నం చేయండి, ప్రభుత్వ పరంగా నా పరంగా ఇస్తానని చెప్పినాం. ఆ మానవత్వం లేకుండా లీగల్ డిపార్ట్ అడ్డం పడ్డది, లేదా ఆయన ఇమేజ్ పోగొట్టామని అసెంబ్లీలో మాట్లాడి ఉన్నది చెప్తే ఇమేజ్ ఎట్లా పోగలండి. అందుకనే ఇది సందర్భం కాకుండా ఇవాళ పేపర్లో చూసినాం, ఇప్పుడే ఈనాడు పేపర్లో జ్యోతిలో ఈనాడు అన్నింటిలో వచ్చింది. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఆయన పొద్దున పోయిండు సాయంత్రం వచ్చిండు, మొత్తం నేషనల్ మీడియాలో ఐకాన్ సార్ అధికారిని అరెస్ట్ చేస్తున్న ఖండం చేస్తున్నా అని చెప్పి ట్విట్టర్ టిల్ గాడు ఉన్నాడు కేటీఆర్ గారు. ఆడు 10 ఏళ్ళకే ట్విట్టర్ టిల్లే, ఒక్క పని చేసింది, ఒక మంచి పని చేసింది లేదు. ఆఖరి మా మూసి నీళ్ళది మూసి ప్లాంట్ పెడితే హైదరాబాద్ లో 1 కోటి మంది డ్రైనేజ్ వదిలిపెట్టిన తర్వాత మా మీదకి వచ్చి కింద ఫ్లోరైడ్ పైన డ్రైనేజ్. ఈ ట్విట్టర్ టీవీ కానీ వాడేది అమెరికాకు పోయిస్తే పైననేమో కడుపు నిండా కొండపోచమ్మ, రంగనాయకమ్మ, మల్లన్న సాగరు దేవుళ్ళ పేరు పెట్టి కడుపు ఎప్పుడు పుల్లు ఉంటాయి. అది కిందికి పోవు నీళ్లు, నా పైకి పోవు. కాలువలు తీస్తే 200 కోట్లు కిందికి వస్తాయి. ఈ టిల్లు గారికి అది లేదు, ఆ లంబు గారికి ఇరిగేషన్ మినిస్టర్ ఆయనకి ఆ బుద్ధి లేదు. వీళ్ళిద్దరు ఇప్పటి ఐకాన్ సార్ అరెస్ట్ చేస్తారా అన్న. చట్టం దృష్టిలో ఐకాన్ సార్ ఏంది? ప్రధానమంత్రి పోయిండు, ప్రైమ్ మినిస్టర్ పోయిండ్రు, మంత్రులు పోయిండ్రు, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోయిండు, కేసీఆర్ బిడ్డ పోయింది. కేసీఆర్ కూడా ఐకాన్ సార్ అన్నాడు. మరి వాళ్ళ చెల్లె పోయిందిగా జైలుకు, ఆమె కూడా ఐకానే కదా, కేసీఆర్ బిడ్డనే కదా, ఓ మహారాజ్ బిడ్డనే కదా, సొంత బిడ్డ కూడా సొంత చెల్లె కూడా 6 నెలలు జైల్లో ఉంది కదా. ఈయన ఒక్కరోజు జైల్లో ఉండగానే బేగా అందరు యాక్టర్లు ఆరింటి చుట్టుపోయారు. ఎవడో చనిపోయిన కుటుంబాన్ని దగ్గరికి పోతారు ఆ యాక్టర్తో. ఈయన అట్లా పోయి ఇట్లు వచ్చిన ఆయన దగ్గరికి పోయి మొత్తం వరకు మొత్తం టీవీలలో తెలుసు. నేను ఏం చెప్తున్నా అంటే మానవత్వం మనిషిలో ఉండాలి. అది పేదవాడైనా ఆపదలో ఉన్నవాడు 100 రూపాయలు సాయం చేసి అన్నం పెడితే అయ్యా దేవుడిలాగా వచ్చి అన్నం పెట్టినాడు. పైసా దాయం లేకుండా మీరు ఈ విధంగా చేసుడు, దానికి కేటీఆర్, హరీష్ రావు మా ముఖ్యమంత్రి మీద 3 రోజులు సోషల్ మీడియాలో అక్రమంగా అరెస్ట్ చేసినారు. పోలీసులు వద్దంటే పోతావు, ఆ అమ్మాయి రేవంత్ మరణానికి కారణమవుతాడు, అది చట్టం తన పని దాన్ని చేస్తుంది. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టామని చెప్పిందా? థియేటర్ దూరమే పెట్టిండు, వద్దంటే వచ్చింది కాబట్టి ఆయనమే పెట్టిండు. కోర్టుకు పోయిన బెయిల్ తెచ్చుకున్నాడు. దాని ముఖ్యమంత్రి గారి మీద ఈ ట్విట్టర్ ఇల్లు, ఈ అగ్గిపెట్టరావు ఎందుకు పెట్టడానికి పోస్టులు పెట్టి 3 రోజులకి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద స్టార్ని అరెస్ట్ చేస్తారా? అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఇంటికి పోతే గంట సేపు పోలీసులని దురుసుగా ప్రవర్తించిండు. ఆయన చెప్పినట్టు ఇద్దరు పోలీసులు, వేరే వాళ్ళైతే ఇట్లా పట్టి ముందుకుపోతారు. అందుకే దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వచ్చిన ప్రకటన దాన్ని ఎదిరించిందంటే తప్పది. మీరు యాక్టర్లు అయితే గౌరవిస్తాం, మీరు మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం. తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే మా సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహానికి నా సహకారం, మా ముఖ్యమంత్రి సహకారం. ఇవాళ చిత్రపురి కాలనీ కట్టి పోయిందారు ఆ ప్లాట్లన్నీ ఈ దొరలు పంచుకోను. నేను వచ్చినాక విజిలెన్స్ చేసి ఆ సొసైటీ ప్రెసిడెంట్ 4 నెలలు జైలు వేయించాను. అవన్నీ తీసి ఆ జూనియర్ ఆర్టిస్టులకు మనిషికో ఫ్లాట్ ఇస్తున్నా, మనిషికో ప్లాట్ ఇస్తున్నా. 2 లక్షల రూపాయల గజం ఉంటుంది. ఎందుకు అది చేయలేదు ఆ పని? ఆ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా సినిమా యాక్టర్, ఆయన పేరు మీద ఆ 4 కాజా కూడా అంటే 2 లక్షల గజం. ఆడ నీకు 100 గజాలు ఇచ్చినా 2 కోట్ల రూపాయలు.
ఆ ప్లాట్లు ఇవ్వాలి పేద ఆర్టిస్టులకు ఇస్తున్నారు. ఆ విధంగా చిత్రసీమకు మేము అండగా ఉంటాం. కానీ మీరు మాత్రం ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకండి. సమాజానికి పనికొస్తే మీకు చేతనైతే సాయం చేయండి, లేదు మీరు డబ్బులు చేసుకోండి, సంపాదించుకోండి, సినిమాలు తీసుకోండి. చాలా బాధ అనిపించింది. పొద్దున ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద వాళ్ళు విమర్శించినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ఆయనకు బాధ అనిపించిందంట, మానసిక బాధలకు గురిదైందంట. అంటే చనిపోయిన గురించి మేము ఇంత బాధపడుతున్నాము, నీకు ఇంత బాధ లేదు, పరమార్థానికి లీగల్ టీం వద్దంటారు. లీగల్ టీం వద్ద ఎందుకు ఉందంటే ఎట్లా చేస్తుందంటే ప్రతి దానికి ఎక్కడ దొరకాలన్నా ఈ ట్విట్టర్ ఈ ఇద్దరు పిల్లలు అసలు లేదు, లీడర్ ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. ఎంత దౌర్భాగ్యం అంటే 28 రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు లేని రాజ్యం ఏదైనా ఉందంటే రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఒక తెలంగాణ. 4 సార్లు శాసనసభ పెడితే ఇప్పటికీ ఆ కుర్చీ ఖాళీ ఉంది. ఇక ఆ ఖాళీ ఆయనకి అలవాటు అయినప్పుడు కుర్చేసుకొని కూర్చొని గంధమాల చేస్తాను కదా. ఈ నెక్స్ట్ సెషన్ ఏం చేస్తాం అంటే మా విప్ గారికి చెప్పి ఆడ కేసీఆర్ ఫోటో పెట్టి దానికి పింక్ టాప్ లేదు. ఆ ఎట్లా నాడిగా ఈ 4 ఏళ్ళు మా భయానికి రాడు. వాడు చేసిన తప్పులని బయట చెప్తాం కదా. నిన్న కాళేశ్వరం కట్టాం, నీళ్ళు ఇచ్చినాం అంటే నేను కాళేశ్వరం కాదు ఆయన కూలే పోయిందని దాన్ని వాడకుండా లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయకుండా 1,52,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన చరిత్ర అంటే పాత ప్రాజెక్టు మేము కట్టాం. సాగరు, దేవాదుల, కల్వకుర్తి, భీమ, నెట్టెపాడు. నువ్వు కట్టిందేంది? గొడవపోచం కట్టి ఎటుపోతుంది చెప్పు. నీళ్ళు గొడవపోచంతో దాంతో 400 ఎకరాలు కేసీఆర్ ఫామ్ తప్ప పోయి చూసొద్దాం. ఏ ఒక్క ఎకరానికి ఇచ్చేనా? అందుకనే మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకా యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం కూడా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అసెంబ్లీ సెషన్ అయిపోయింది కాబట్టి ఈ సాగునీరు గన్నమాలతో పాటు డ్రింకింగ్ వాటర్ 210 కోట్లతో పనులు కూడా త్వరగా పూర్తి చేపిస్తాం. భువనగిరి కాన్స్టిట్యూన్సీ కానీ నల్గొండ జిల్లా కానీ, నల్గొండ జిల్లా అంటే ఫ్లోరైడు, డ్రైనేజు ఇవన్నీ చూసి మన పోరాటాలకేమో మారిపోయారు. రావినారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, అక్కడ మల్లు స్వరాజ్యం, అక్కడ శ్రీకాంతాచారి మణిదశ ఉద్యమంలో, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాబూజీ, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను 10 రోజులు పెట్టుకున్నాం. పేరేమో ఇంత పోరాటాలకు తెలంగాణలో ముఖ్యమైన రాష్ట్రం శ్రీకాంతాచారి మణిదశ ఉద్యమంలో, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాబూజీ, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను 10 రోజులు పెట్టుకున్నాం. పేరేమో ఇంత పోరాటాలకు తెలంగాణలో ముఖ్యమైన రాష్ట్రం, పౌరుషానికి మారుపేరు. మా బతుకులేమో ఫ్లోరైడ్, మూసి. అందుకనే నాదొకటే కోరిక, ఏది ఏమైనా నల్లగొండ నవ్వాలే. ఈ 12 కాన్స్టిట్యూన్సీలు వచ్చే 4 ఏళ్లలో నల్గొండ నవ్వుల జిల్లా కావాలి, బంగారు గడ్డలాగా చేయాలని నా లక్ష్యం. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రోజు ముఖ్యమంత్రి గారు ఎమ్మడి పడుతూనే ఉన్నాం. మేము అడగముందే ఆయనే అంటాడు, మీ జిల్లాకి ఏదంటారు శాంక్షన్ బాగుంటుంది. ఇక ఎక్కువ మాట్లాడి పేపర్ ముందు పెట్టాడు, శాంక్షన్ అవుతాం. కాకపోతే ఈ దుర్మార్గుడు చేసి దానికి వడ్డీలు మిత్తిలు కడుతున్నాం కాబట్టి కొంచెం స్లో అవుతుంది. అది చిన్నగా లైన్లో పడుతుంది. ఈ సంవత్సరం పెట్టే ఎక్సైజ్ టెండర్లు 2 సంవత్సరం పెట్టి 8,000 కోట్లు వేసుకుపోయాడు. అలా 2 లక్షల అప్లికేషన్, 2 లక్షలు నాన్ రిఫండబుల్. అలా అన్ఎంప్లాయ్ పిల్లలు మంచిగా 50,000 వేసుకుని 4 లక్షలు డీడీ కట్టి, ఆ డీడీ 2,000 నాన్ రిఫండబుల్. షాప్లో ఫీజు వసూలు చేసుకోండి, అది ఇప్పుడు రావాలి. అవుటర్ రింగ్ రోడ్ 7,000, 14,000 కోట్లు. అట్లా ఇప్పుడు ఆ రోడ్ అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి. ఆ భూమి విలువ ఎట్లుంటుందంటే ఆడ 100 కోట్ల ఎకరం 6,000 రోడ్డు నిర్మాణం అయింది. అప్పుడు నేను 2వ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నాకు అప్పచెప్పి హెచ్ఎండి వర్క్స్ రోడ్డుకు భూమికి ఎంత కలిసి 10-12,000 అయితే ఇప్పుడు 30,000 లీజు ఇస్తే 1,00,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు నేను త్రిబుల్ కడుతున్నా, త్రిబుల్ స్టార్ట్ చేస్తున్నా. జర ముందు వచ్చి కట్టిన అనుకో, ఇది కూడా అమ్ముకుంటుండే. ఇక ఆయన వచ్చేది లేదు, అమ్ముకునేది లేదు. ఆ ఖాళీ కుర్చీ మీద పింక్ టవల్ వేస్తాం, ఆ బొమ్మ పెడతామాడ. ఇక బాబా తింటే వండుకుంటూ పోతారు. కానీ అందరికీ నమస్కారం. నూతన సంవత్సర సంక్రాంతి, అలాగే ముందొచ్చే ఎల్లుండొచ్చే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు రైతులు పాడి పంటలతో సంక్రాంతి పండుగ కాబట్టి పాడి పంటల చిరునామా బాగుండాలనే మా కోరిక. లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదంతో మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ
ఇంకో రైతుల కార్యక్రమం